రావణగాడు ముట్టుకుంటే అంటుకుపోయే గుంటూరు కారం. అయితేనే ఫేమస్. హలో 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 హలో. ఇవాళ మనం గుంటూరు కారం మూవీ మైక్రో డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని సీరియస్గా కాకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. స్టార్ట్ చేద్దామా? ఈ గోడౌన్ స్పెల్లింగ్ చూస్తే యార్డు అని ఉంటుంది, కానీ రమణగడు పెద్దయ్యాక ఏమన్నాడంటే అప్డేట్ అవ్వండిరా. సో అప్డేట్ అయ్యి యార్డ్ అని మార్చారనమాట. ఇక్కడ క్యారేజ్ చూస్తే దీంతో పాటు స్పూన్ కూడా పెట్టుకునే ఫెసిలిటీ ఉంది. ఇది నేను చూడలే. మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ గురూజీ ఒక కొత్త టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ టెక్నిక్ వాడాడు. మొత్తం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక 30 సెకండ్స్ ఆఫ్ సింగిల్ షాట్లో ఇంట్రడ్యూస్ చేయటం. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే క్లైమాక్స్లో రాయల్ సత్యం బెడ్రూమ్లో ఉన్న బైక్ ముందే బయట ఉంటుంది. వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయాక తన గుర్తుగా దాన్ని రూమ్లో పెట్టుకుంటాడు. ఈ మధ్యన డైరెక్టర్స్ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అదేంటంటే హీరో ఇంట్రోని బ్యాక్ నుంచి రివీల్ చేసి కొంత గ్యాప్ ఇచ్చి అప్పుడు హీరో ఫేస్ రివీల్ చేస్తున్నారు. మొన్నేమో సలార్లో ప్రభాస్ గారి ఇంట్రో షాట్ కూడా బ్యాక్ షాటే. ఆ సీన్ అయిన 7 minutesకి దేవా ఇంట్రో ఉంటుంది. ఇప్పుడు గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు గారి ఇంట్రో కూడా బ్యాక్ షాటే అండ్ 2.5 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత రమణగాడి ఇంట్రో ఉంటుంది. ఈ మూవీలో మహేష్ బాబు గారి ఏజ్ ఎంతో తెలుసా? 32 years. ఇక్కడ వాళ్ళ తాత సైన్ చేయని అడుక్కునే నో అబ్జెక్షన్ పేపర్లో రమణగాడి ఏజ్ చూడొచ్చు. ఇక్కడ అబౌట్ 32 years అని ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్ ఏజ్ ఎంతంటే 35 years. రమణగాడికి 10 years ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వదిలేస్తుంది అండ్ 25 years తర్వాత మళ్ళీ పిలుస్తుంది. సో టోటల్ కలిపితే 35 years. రమణగాడు సిగరెట్ అంటించుకునే మేనరిజం అబ్జర్వ్ చేస్తే రియల్గా చేసినట్టు ఉంటుంది. ఎలా అంటే చూపుడు వేలుతో మ్యాచ్ స్టిక్ పట్టుకుని మిగతా ఫింగర్స్తో మ్యాచ్ బాక్స్ని విసిరి లైటప్ చేస్తాడు. ఒకవేళ ఇది సీజీ కాకుండా మహేష్ బాబు గారు నిజంగా నేర్చుకుని చేసుంటే మహేష్ బాబు గారికి నేను ఒకటి చెప్దామనుకుంటున్నా. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇది నా ఇంటెన్సిటీ. రమణగడు గుద్దిన వాళ్ళ తాతయ్య హోర్డింగ్ వెనకాల ఏమీ లేదు ఇక్కడ, కానీ నెక్స్ట్ సీన్లో ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంటుంది. అంటే సీన్ని ఇంప్రొవైజ్ చేసి మళ్ళీ తీసినట్టున్నారు. ఇక్కడ రమణగడు ఇలా అంటాడు, లేదా నీలా కిటికీలను చూస్తూ కూర్చోవాలా? పోను ఆవిడ కోసం చూస్తున్నాడా అంటే హైదరాబాద్ ఇట్లేదు, ఇటు ఉంది. అటెండ్ చూస్తున్నాడు, దేవుడికి తెలియాలి. కానీ రాయల్ సత్యం చూసేది హైదరాబాద్ ఉన్న వైపే. స్టార్టింగ్ రమణగడు హైదరాబాద్ వెళ్ళి వచ్చినప్పుడు అండ్ లాస్ట్లో వాళ్ళ అమ్మని తీసుకొచ్చినప్పుడు కూడా అటువైపే చూస్తాడు. మరి రమణగడు అలా ఎందుకు అన్నాడు? తలుపులేస్తే ఎక్కడికైనా పోతాడు. ఇక్కడ ఇలా ఎందుకు అన్నాడో ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాలేదు. ఒక 2-3 సార్లు చూశాక అర్థమైంది ఏంటంటే, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. రాయల్ సత్యం కృష్ణ గారి ఫ్యాన్, అందుకే ఎప్పుడు ఆయన పాటలే పెడతాడు. కానీ స్టార్టింగ్ సాంగ్ మాత్రం ఎందుకు కమల్ హాసన్ గారి ఆకలి రాజ్యంలో ఓ మహర్షి సాంగ్ పెడతాడు అని చూస్తే ఒకసారి ఈ సాంగ్ వినండి. ఈ సాంగ్లో లిరిక్స్ వీళ్ళ సిచ్యువేషన్కి సింక్ అయ్యేలా ఉంటాయి. ఈ షాండ్లర్ అబ్జర్వ్ చేస్తే దీని బర్త్ అండ్ డెత్ డేట్స్కి రమణగడికి రిలేషన్ ఉంది. అదేంటంటే రమణగడు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు పైన ఉంటుంది అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కింద ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారి మెడలో ఉన్న లాకెట్ చూసినప్పుడు ఏంట్రా హనుమాన్ మూవీలో హీరోయిన్ లాకెట్ వీడి దగ్గరికి వచ్చింది అనుకున్నా. కొంచెం డీప్గా చూస్తే అది వేరు ఇది వేరు అని అర్థమైంది. ఈ సీన్లో రమణగడి వెనకాల సూర్యుడే లేడు, మరి షాడో ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డౌట్ నాకు ట్రైలర్ చూసినప్పుడే వచ్చింది, కానీ సినిమాలో వేరేగా ఉంటుంది అనుకున్నా. కానీ నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. మూవీలో ఎక్కడా కూడా రమణగడు తన ఫోన్ వాడడు, కానీ తన ఫోన్ని మనం తన జీప్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసిన కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ రమణగడు జగపతి బాబు ఇంటికి వచ్చినప్పుడు జీప్ కింద జగపతి బాబు మనిషి ఉండడు, కానీ జీప్ని పీల్చినప్పుడు మాత్రం కింద కనపడతాడు. అయినా ఇంతలా బ్లాస్ట్ చేసిన జీప్ మళ్ళీ తిరిగి నార్మల్గా ఎలా మారిందంటే మెకానిక్ మనోడు 2 రోజుల్లో రెడీ అయిపోద్ది.
ఈ విషయం తెలిసి కార్కి రాయి తగిలి డెంట్ పడిందని కార్ని అమ్మేసిన అరవింద సమేతలో వీరరాఘవుడు రమణగడికి కాల్ చేసి ఏమంటారో చెప్పనా? ఏమంటారు? అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. అమ్మా బాబు పెట్టిన పేరు ఇంత అందంగా ఉంటుంది ఇప్పుడు దాకా తెలియలేదురా. Hey, I've seen this one. This is a classic. What do you mean you've seen this? నువ్వు పిలిచినప్పుడు మాత్రమే శైలు, మా అమ్మ నాన్న నాకు మంచి పేరు పెట్టారనిపిస్తుంది. రమణగడికి చెక్ సెట్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. గుంటూరులో ఉన్న ప్రతిసారి చెక్ సెట్సే వేస్తాడు. మరి గుంటూరులో లేనప్పుడు ఏం వేస్తాడు అంటే ప్లెయిన్ షర్ట్స్ వేస్తాడు. ఈసారి సినిమా చూసేటప్పుడు అబ్జర్వ్ చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ప్లెయిన్ షర్ట్సే వేస్తాడు. మేబీ అమ్మని చాలా సంవత్సరాల తర్వాత మీట్ అవుతున్నాం, కొంచెం ఫార్మల్గా కనిపిస్తే బాగుంటుంది అని అలా వెళ్తాడేమో. వాళ్ళ అమ్మని తీసుకొచ్చేసాక హీరోయిన్ దగ్గరికి మళ్ళీ చెక్ షర్ట్స్ వేసుకుని వెళ్తాడు. హరిదాస్ వీడు కాదు వీడని మనం ఎందుకు నమ్ముతామో తెలుసా? స్టార్టింగ్ రమ్యకృష్ణకి వార్నింగ్ ఇచ్చేటప్పుడు వీడే హరిదాస్ అన్నట్టు మాట్లాడతాడు. సో అందుకే మనం నమ్మేస్తాం. ఈ విషయంలో గురూజీ మనల్ని మోసం చేశాడనే చెప్పాలి. వేరే టైప్లో చూపించి ఉంటే లాజికల్గా కూడా పర్ఫెక్ట్గా ఉండేది అని నా ఒపీనియన్. మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సీన్లో ఈ సాంగ్ పాపులర్ అవ్వడానికి కారణమైన వాడిని కూడా చూడొచ్చు. ఎవడాడు? అది ఎవరంటే ఆడే పండుగ. ఇక్కడ బ్యాక్ సైడ్ పండుని చూడొచ్చు. ఇక్కడ కూడా అదే స్టెప్ వేస్తాడు. వీళ్ళ ఫ్యామిలీ ఫోటో కాటా మధు దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసా? పోతా నా పర్సు కూడా కొట్టేశాడు. 5 ఏళ్ళు బొక్క నువ్వే బాకీ. ఆ పర్సులోనే రమణగడి ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. అది నీకెలా తెలుసు బ్రో అంటే రమణగడి ఇంట్రోలో చూపిస్తాడు ఆ ఫోటో. ఇక్కడ డబ్బులు కొట్టేశాడు అని చెప్తాడు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కొట్టేశాడు అని చెప్పడు. అందుకే మనకి ఐడియా రాదు. రావణగడ కాలర్ గంజి పెట్టింది కాదు, దానికి బాగా పొగరు ఉంటుంది, ముట్టుకుంటే కాలిపోతుందని చెప్పు. ఈ డైలాగ్ పవర్ఫుల్గానే ఉన్నా అసలు ఎందుకు చెప్తాడు అని డౌట్ వచ్చింది. ఎందుకు చెప్తాడు అంటే స్టేషన్కి వెళ్ళాలి రా, రాకపోతే ఏం చేస్తామంట? కాలర్ పట్టును లాక్కరాల్సి వస్తుంది. మీరు లాంగ్ షాట్స్ గురించి వినే ఉంటారు. ఈ మూవీలో కూడా ఒక లాంగ్ షాట్ ఉంది. వాళ్ళ అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది అని రివీల్ చేసే సీన్ 2 minutes లాంగ్ షాట్. ఇలాంటి సీన్స్లో పర్ఫామ్ చేసినప్పుడే యాక్టర్స్ యొక్క పొటెన్షియాలిటీ తెలుస్తుంది. రమణ గారిని జిలెటిన్ బాబ్జీ గారి దగ్గరికి తీసుకెళ్లడానికి వచ్చిన పోలీసులు డమ్మీ అని మనకు ముందే ఒక హింట్ ఇస్తారు. ఇక్కడ ఎస్ఐ యూనిఫామ్ వేసుకున్నవాడు కాకుండా కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకున్నవాడు ఓవర్గా అరుస్తాడు. అండ్ వీళ్ళు వేసుకొచ్చిన వెహికల్ మీద కూడా పోలీస్ స్పెల్లింగ్ రాంగ్ ఉంటుంది. చదువుకోండి ఫస్ట్. హలో, రెడ్ లైట్ వేసుకుని వచ్చారు, ఏరియాకి తీసుకెళ్తారా? ఇక్కడ ఈ రెడ్ లైట్ వచ్చేది వీళ్ళ వెహికల్కి ఉన్న సైరన్ నుంచి కాదు. బ్యాక్ సైడ్ ఏదో అమెజాన్లో దొరికే బ్లూ అండ్ రెడ్ లైట్ పెట్టారు. డౌటా? గుడ్డోడా అంటే కాదు, కనిపిస్తుంది కానీ సైట్ ఉంది. అది హెవీ డోస్లో ఉందన్నమాట. ఈ షాట్లో బ్లర్ అవుతున్నట్టు చూపిస్తారు. పానీ గారి ఇంట్లో ఆయన ఫోటో కాకుండా ప్రకాష్ రాజ్ గారి ఫోటో ఉంటుంది. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది శ్రీ 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 వెంకట స్వామి గారే. పానీ గారికి వెంకటస్వామి మీద ఉన్న రెస్పెక్ట్ చూపించడానికి అది అక్కడ పెట్టారు. ఇక్కడ టైం సాయంత్రం 6:45 అయింది, కానీ వెనకాల సూర్యుడు ఉన్నాడు. టైం 6:45 అని ఎవరు చెప్పారు అంటే దీనికి ముందు షాట్లో టీవీలో టైం 6:45 PM అని ఉంటుంది. ₹10 లాభం చూపించి 5 పైసలు ఇచ్చాడా? అది కూడా నాకు బాధ అనిపించలేదు అబ్బాయి. పోతా పోతా ఉంటే ఏం చేశాడు తెలుసా? ఇది చేతికిచ్చాడు. ఈ చాక్లెట్ వెంకటస్వామి ఎందుకు ఇచ్చాడు అండ్ హరిదాస్ ఎందుకు అంత ఫీల్ అయ్యాడో నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, చదువుకుంటాను. స్టార్టింగ్ వాళ్ళ అమ్మని చూడనివ్వకుండా రమణగాడికి అడ్డుపడిన బాడీ గార్డ్ని లాస్ట్లో పడుకోపెట్టి మరీ వాళ్ళ అమ్మని తీసుకెళ్తాడు. ఈ మూవీలో 75% ఆఫ్ ది సీన్స్లో అసలు చెప్పే డైలాగ్స్కి అండ్ డబ్బింగ్కి సంబంధమే ఉండదు. అంటే డైలాగ్స్ కూడా సరిగ్గా ఫార్మాట్ చేసుకోలేదన్నమాట గురూజీ. ఏంటి గురూజీ ఇది? మాటల మాంత్రికుడని మేము చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. మీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ మూవీ మొత్తం అమ్మ గురించే. సో యానిమల్ మూవీలో లాగా పాపా పాప అని ఒక 200 సార్లు అండ్ బ్రహ్మోత్సవంలో శివ శివ అని ఒక 150 సార్లు అన్నట్టు ఇందులో కూడా అమ్మ అమ్మ అని ఏమైనా ఉందేమో అని చాలాసార్లు చూశాను.
కానీ మహేష్ బాబు గారు ఒక్కసారి కూడా వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవలేదు. ఆయన ఎక్కువగా వాడిన పదాలు ఏంటంటే అండ్ ఏ అట్టా చూస్తున్నావు, ఏందట్టా చూస్తున్నా, ఏందట్టా చూస్తున్నా, ఏందట్టా చూస్తున్నా. ఆయన ఇంట్లో లేరు, ఆయన లేరు. దానికి ఒక్క డైలాగ్ రాశా. ఇవే ఫ్రెండ్స్ ఈ మూవీలో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే అపరిచితుడు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. మిమ్మల్ని ఏమీ చేయొద్దు అని చెప్తాను.